పీఎం విశ్వకర్మ యోజన పథకం అమలయ్యేలా చూడండి. నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఖజానా వెంకట శేషాచారి మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం కింద చేతి వృత్తుల వారికి, స్వర్ణకారులకు, టైలరింగ్, ఇతర వృత్తుల వారికి లబ్ధి చేకూరే విధంగా అమలు పరుస్తున్న కార్యక్రమం మిగతా జిల్లాల్లో 75% పూర్తయిందని, కానీ నెల్లూరు జిల్లాలో అధికారుల తీరు వల్ల ఆలస్యం అవుతుందని, కావున కలెక్టర్ ఈ విషయంపై అధికారులతో సమీక్షించి త్వరితగతిన అమలయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బాబు ఆచారి, ఖజానా వెంకటశేషయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషాచారి మాట్లాడుతున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో మేము మా కుల వృత్తులైనటువంటి వడ్రంగి, స్వర్ణకార, టైలరింగ్ అయితేనేమి, కులిం పని అయితేనేమి, వెల్డింగ్ పని, ఈ వృత్తుల మీద సెంట్రల్ గవర్నమెంట్ పీఎం విశ్వకర్మ యోజన అనే స్కీము ఒక సంవత్సరం కిందట మన మోడీ గారు రిలీజ్ చేశారు. ఆ స్కీమ్ కింద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక వేల మంది దగ్గర అప్లై చేసుకున్నారు మా వృత్తిదారులందరూ. ఆ వృత్తిదారులు అప్లై చేసుకున్న వారికి పనిముట్లు అయితేనేమి, బ్యాంక్ లోన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనీసం సంవత్సరం రోజులైనా కూడా ఈ రోజుకి ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్ కానీ, వెరిఫికేషన్లు కానీ, కనీసం ట్రైనింగ్ కానీ, లోన్లు కానీ ఇలాంటివి రాకుండా కూడా మన జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మూలన పక్కన మారేసింది. అదే చుట్టుపక్కల జిల్లాల్లో, తిరుపతి జిల్లాలో అయితే 75% వెరిఫికేషన్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి, లోన్స్ కూడా వచ్చున్నాయి. మన జిల్లా అధికార యంత్రం అంతా పక్కన పారేసి ఈరోజు కలెక్టరేట్లో కూడా అడిగినా కూడా సరైన సమాధానం కూడా లేదు. డిఐజీ సార్ అంటారు, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సార్ అంటారు, అలాగే మెప్మా అంటారు. ఎవరు కూడా కమిషన్ దగ్గర నుంచి కూడా ఎవరు సమాధానం లేకుండా ఒక సంవత్సరం నుంచి, ఎందుకంటే నేను నా బాధ ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను జిల్లా యావత్ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా తిరిగి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసి ఈ రోజుకి 41,000 మంది మన నెల్లూరు జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకున్నారు. వారికి కనీసం 1% కూడా ఎలాంటిది లబ్ధి చేరకుండా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన దానికి నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి వచ్చినా కూడా ఎలాంటి సమాధానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.